దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలరా, దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దదరిలను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం 3 మాటలు చూస్తున్నామండి. ఒకటి, నా కృప నిన్ను విడిచిపోదు, దేవుడు సెలవిస్తున్న మాట. రెండవది, నా నిబంధన తొలగిపోదు. మూడవది, జాలిపడి దేవుడు సెలవిస్తున్నాడు. మన ఎడల జాలిపడి దేవుడు సెలవిస్తున్నాడు. 3 మాటలు మనం చూస్తున్నాం. దేవుని కృప ఎప్పుడు విడిచిపెట్టదంట? పర్వతాలు తొలగిపోయినా. ఏమండి, పర్వతాలు తొలగిపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అవి తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు వాక్యంలో. రెండోది ఏంటి? అందులోనే అదే మాటలో మెట్టలు దత్తరిల్లినా, అంటే కొండలు బద్దలైపోయినా, కొండలు బద్దలాడడానికి అవకాశం ఉండదు, బండలు బద్దలాడడానికి అవకాశం ఉండదు, వాటికి అయితే ఆ మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. ఏమండి, ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మన సజీవ లెక్కలో ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టే మనం బ్రతికి ఉన్నాము, మనం చలించుచున్నాము. మన దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మన స్థితిలో ఉన్నాం. ప్రియులారా, దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా జీవించలేడు. వారి స్వనీతిని బట్టి, వారి నీతిని బట్టి ఏ ఒక్కరు కూడా జీవించలేరు. ఎందుకంటే మానవుని నీతి దేవునికి మురికి గుడ్డ వంటిదంట, బైబిల్లో రాయబడింది. కనుక మానవునిలో నీతి లేదు, కానీ దేవుడు నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుడైన దేవుడు మానవుడిలా కృప చూపిస్తూ బ్రతికిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, అందుకంటాడు కదా, నా కృప నిన్ను విడిచిపోదు. రెండోది ఏంటండి? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నిబంధన చేస్తాడు వీళ్ళ మానవుడితో దేవుడు. ఆ నిబంధన ఎప్పటికి కూడా తొలగిపోదు. సమాధానంతో కూడిన ఆ నిబంధన తొలగిపోదు. నిబంధన అంటే దేవునికి నీకు ఒక ఏమంటారు దాన్ని, ఒక నిబంధనది. దేవునికి నీకు మధ్య ఒక నిబంధనగా చేసి ఆ నిబంధన తొలగిపోదు అంటాడు దేవుడు. ప్రియులారా, అగ్రిమెంట్ చూడండి, ఏదన్నా కంపెనీలో ఏదైనా పని ఇచ్చే ముందు ఒక అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఎందుకు అగ్రిమెంటు? ఏదైతే అగ్రిమెంట్లో రాశారో ఆ అగ్రిమెంట్ ప్రకారం తప్పనిసరిగా అది పని కంప్లీట్ చేయాలి, అదే విధంగా చేయాలి. ఇక్కడ దేవుడు మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని నిబంధన తొలగిపోదన్నాడు. ఏదైతే సమాధాన విషయాన్ని నిబంధన అది తొలగిపోదు ఎప్పటికి కూడా. మూడవది ఏంటండి? అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. జాలిపడే దేవుడు, కనికరం చూపించే దేవుడు చెబుతున్న మాట అంటే ఇది ప్రియులారా. అవును, దేవుడు మానవుడిలా జాలిపడి కనికరం చూపిస్తుండడానికే మానవుడు ఈరోజు సజీవ లెక్కలు ఉండగలుగుతున్నాడు. మానవుడు తప్పిదం చేసినప్పటికీ, దేవునికి ఆయాస్కరంగా జీవించినప్పటికీ కూడా దేవుని యొక్క కనికరము, జాలి, కృపను బట్టే ఈరోజు మానవులుగా మన సజీవ లెక్కలు ఉన్న ప్రియులరా. దేవుడు సెలవిస్తున్న మాట, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు. అవును, దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు ప్రియులరా. దేవుని సాధారణంగా ఏదైనా మాట పలికినప్పుడు మనం దేవుని కృప అండి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, దేవుని కృప అండి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం, దేవుని కృప అండి నన్ను దేవుడు కాపాడాడండి అని చెబుతూ ఉంటాం. అవును ప్రియులరా, దేవుని కృపే మనల్ని కాపాడుతుంది. దేవుడు మనతో చేసిన నిబంధన వాగ్దానం బట్టే ఈరోజు మనం వాక్యం ద్వారా దేవుడు మాటతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ప్రియులారా. అంతేకాదు, జాలి కనికరం నోచుకోలేక ఎందరైతే ఉన్నారో దేవుడు వారితో చెబుతున్నమాట ప్రత్యేకంగా, అని నీ యందు జాలిపడు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు జాలిపడే దేవుడు, కనికరం చూపించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ప్రియులది మాట. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నా కృప నిన్ను విడిచిపెట్టదు అన్నాడు దేవుడు. పర్వతాలు తొలగిపోయే పరిస్థితులు వచ్చినా, మెట్టలు తత్తరిల్లే పరిస్థితులు వచ్చినా నా కృప నిన్ను విడిచిపెట్టదు. అవును, ఈరోజు దేవుని కృప మనకు తోడైందని విశ్వాసంతో కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దిననిచ్చి దినాన్ని ఈ రీతిగా మీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటుంది తండ్రి. మీ కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. మీ కృపను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటారు. రెండవదిగా, నా నిబంధన తొలగిపోదు అన్నారు. అవును తండ్రి, మీరు మాతో చేసిన నిబంధన
నాయనా మరి మాటలో చూపుతున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జాలిపడి దేవా, కనికరించే దేవా, కరుణించే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎందరైతే బలహీనంగా ఉన్నారో, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎందరైతే ఏ సమస్యలు గుండా వెళ్తారో సమస్య విడినడు గ్రహించమని, కృప చూపించమని, ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం జవాబులు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం ద్వారా ఈ వాక్యం డైరెక్ట్గా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.